అధ్యాయం 13. మరియు మోషే త్వరపడి దేవుడు అతనికి ఆజ్ఞాపించి దిగివచ్చి బల్లలను మరియు గుడారమును దాని పాత్రలను మందసమును దీపాలను బల్లను దహన బలుల బలిపీఠమును చేసెను. ధూపం, భుజం, రొమ్ము, విలువైన రాళ్ళు, తొట్టి, స్తూపాలు మరియు అతనికి చూపించిన అన్ని వస్తువులు మరియు అతని యాజకుల అన్ని వస్త్రాలు, నడికట్టు మరియు మిగిలినవి, మిట్రే, బంగారు పళ్ళెం మరియు పవిత్ర కిరీటం ఆజ్ఞాపించాడు. పూజారులు తాము పవిత్రం మరియు అన్ని పనులు పూర్తయినప్పుడు మేఘం వాటన్నింటినీ కప్పివేసింది. అప్పుడు మోషే ప్రభువుకు మొరపెట్టగా దేవుడు గుడారంలో నుండి అతనితో ఇలా అన్నాడు, ఇది బలిపీఠం యొక్క నియమం. దీని వలన మీరు నాకు బలి అర్పించి మీ ఆత్మల కొరకు ప్రార్థించవలను. అయితే మీరు నాకు అర్పించే వాటి విషయానికొస్తే మీరు పశువులలో దూడను, గొర్రెలను మరియు మేకను అర్పించాలి. కానీ కోళ్లలో తాబేలు మరియు పావురం మరియు మీ దేశంలో కుష్ఠవ్యాధి ఉంటే మరియు కుష్ఠరోగి శుద్ధి చేయబడితే వారు యెహోవా కోసం 2 సజీవ పక్షులను, దేవదారు, హిస్సోపు మరియు ఎర్రటి చెక్కలను తీసుకురండి. మరియు అతడు యాజకుని యొద్దకు వచ్చును. మరియు అతడు ఒకరిని చంపి మరొకరిని ఉంచవలను. మరియు నా ధర్మశాస్త్రంలో నేను ఆజ్ఞాపించిన వాటన్నింటి ప్రకారం అతడు కుష్ఠరోగికి ఆజ్ఞాపించాలి. మరియు సమయాలు మీకు వచ్చినప్పుడు మీరు ఒక పండుగ రోజుతో నన్ను పవిత్రం చేస్తారు మరియు విందులో నా ముందు సంతోషిస్తారు. పులియని రొట్టెల నుండి మరియు నా ముందు రొట్టెలను పెట్టండి. జ్ఞాపకార్థ పండుగను జరుపుకుంటారు, ఎందుకంటే ఆ రోజున మీరు ఈజిప్టు దేశం నుండి వచ్చారు. మరియు వారాల పండుగలో మీరు నా ఎదుట రొట్టెలు ఉంచి మీ ఫలముల కొరకు నాకు నైవేద్యంగా సమర్పించవలను. అయితే బూరల విందు మీ పరిశీలకులకు అర్పణగా ఉంటుంది. సంవత్సరం ప్రారంభంలో మీరు వాటిని నాకు చూపించినప్పుడు నేను చనిపోయిన మరియు జన్మించిన వారి సంఖ్యను మరియు దయ యొక్క ఉపవాసాన్ని అంగీకరిస్తాను. మీ పితరుల వాగ్దానాలు నెరవేరేలా మీరు మీ ఆత్మల కోసం నాతో ఉపవాసం ఉంటారు. గుడారాల పండుగ కూడా మీరు నా దగ్గరకు తీసుకువస్తారు. మీరు నా కోసం చెట్టు యొక్క ఆహ్లాదకరమైన ఫలాలను, ఖర్జూర చెట్ల కొమ్మలను, విల్లోలను, దేవదారు చెట్లను, మిర్రర్ కొమ్మలను తీసుకుంటారు. మరియు ఋతువుల కొలత స్థాపించబడుతుంది. మరియు నేను నక్షత్రాలను ఆదేశిస్తాను మరియు మేఘాలకు ఆజ్ఞాపిస్తాను. మరియు గాలులు ధ్వనిస్తాయి మరియు మెరుపులు విదేశాలకు పరిగెత్తుతాయి మరియు ఉరుములతో కూడిన తుఫాను ఉంటుంది. మరియు ఇది శాశ్వతమైన సంకేతం కోసం ఉంటుంది. అలాగే రాత్రులు మంచును ఇస్తాయి. భూప్రలయం తరువాత నేను మాట్లాడినప్పుడు నేను లేదా అప్పుడు అతను నోహవు జీవిత సంవత్సరం గురించి అతనికి ఆజ్ఞ ఇచ్చాను. మరియు అతనితో ఇలా అన్నాడు, నేను సందర్శించిన వారాల తరువాత నేను నియమించిన సంవత్సరాలు ఇవి. మనుషుల నగరం ఏ సమయంలో నేను వారికి లేదా అతనికి పుట్టిన ప్రదేశం మరియు రంగు లేదా మరియు పాము చూపించాను. మరియు నేను లేదా అతను ఇలా అన్నాను, నేను మొదటి వ్యక్తికి బోధించిన స్థలం నేను నీకు చెప్పినట్లు నువ్వు అతిక్రమించకపోతే ప్రతిదీ నీకు లోబడి ఉంటుంది. కానీ అతను నా మార్గాలను అతిక్రమించాడు మరియు అతని భార్యను ఒప్పించాడు మరియు ఆమె సర్పం చేత మోసపోయింది. ఆపై మరణం మనుషుల తరాలకు నిర్ణయించబడింది. ఇంకా లార్డ్ చూపించాడు లేదా మరియు ప్రభువు ఇంకా ఇలా అన్నాడు, నేను అతనికి స్వర్గం యొక్క మార్గాలను చూపించాను. మరియు అతనితో ఇలా అన్నాడు, మనుషులు నాకు వ్యతిరేకంగా పాపం చేశారు కాబట్టి వాటిలో నడవకుండా కోల్పోయిన మార్గాలు ఇవి. మరియు ప్రజల ఆత్మల రక్షణను గూర్చి ప్రభువు అతనికి ఆజ్ఞాపించెను. వారు నా మార్గములలో నడిచిన ఎడల నేను వారిని విడిచిపెట్టను. వారి ఎడల ఎల్లప్పుడూ కనికరం చూపుదును మరియు వారి సంతానమును ఆశీర్వదించును మరియు భూమి దీవించును. దాని ఫలాలను ఇవ్వడానికి తొందరపడండి మరియు వారికి వర్షాలు కురుస్తాయి. వారి లాభాలను పెంచుకోండి మరియు భూమి బంజరుగా ఉండదు. అయినప్పటికీ వారు తమ మార్గాలను పాడు చేస్తారని నేను వారిని విడిచిపెడతానని, నేను తమ పితరులతో చేసిన ఒడంబడికలను వారు మర్చిపోతారని నాకు తెలుసు. అయినా నేను వారిని ఎప్పటికీ మర్చిపోలేను. అంత్య దినాల్లో తమ పాపాల కారణంగా తమ సంతానం విడిచిపెట్టబడిందని వారు తెలుసుకుంటారు. ఎందుకంటే నేను నా మార్గాల్లో నమ్మకంగా ఉన్నాను. ఫుట్నోట్స్: బలిపీఠం, తురుబులం. ఈ చిన్న విభాగం ఆచరణాత్మకంగా ఉత్సవ చట్టం గురించి చెప్పబడినవన్నీ కలిగి ఉంటుంది. ఇది అసాధారణంగా స్క్రాప్
స్క్రాపీ మరియు క్రమరహితమైనది. ఈ భాగాన్ని టాల్ముడ్లో ఒక చక్కగా వివరించింది ట్రాక్ట్ రో హసానా. ఇది మా వచనానికి బాగా అనుగుణంగా ఉంటుంది. అదే 4 విందులు పాసోవర్తో అనుబంధంగా మాట్లాడబడ్డాయి. పంట పేర్కొనబడలేదు. ఇది కాన్సెప్ట్కు మీ పనేంలో కాన్స్టిట్యూటీస్ అని మాత్రమే చెప్పబడింది. పెంతెకోస్తు వారాల పండుగలో మనకు మంచి ప్రతిఫలం ఉంది. ట్రంపెట్స్ విందులో నూతన సంవత్సర విందు పదాలు ఏ సందేహం అస్పష్టంగా ఉంది, కానీ అవి మొత్తం సృష్టి యొక్క సమీక్ష గురించి ప్రస్తావించబడ్డాయి. కానీ ట్రంపెట్స్ విందు అనేది మీ వీక్షకులకు లేదా సమర్పణగా ఉంటుంది. ప్రొస్పెక్యులేటరీస్ బస్ వెస్ట్రీస్ లేదా ప్రొస్పెక్ట్ దేవదూతల సంరక్షకులు అని నేను అనుకుంటాను. నేను మొత్తం సృష్టిని సమీక్షించిన పెర్సెప్సిక్సీ మొత్తం ప్రపంచాన్ని గుర్తుంచుకోవచ్చు. ఈ నిబంధన యొక్క అనుబంధం అస్పష్టంగా ఉంది మరియు ప్రారంభంలో మీ చనిపోయిన వారి సంఖ్యను మరియు పుట్టిన వారి సంఖ్యను మరియు దయతో కూడిన ఉపవాసాన్ని మీరు వారికి చూపించినప్పుడు మీ ఆత్మల కోసం మీరు నాకు ఉపవాసం ఉంటారు మొదలైనవి. ఇది వచనం యొక్క భావాన్ని సూచిస్తుంది. నాకు అర్థమైంది. చివరగా గుడారాల విందు గురించి ఇలా చెప్పబడింది. నేను వర్షంలో మొత్తం భూమిని గుర్తుంచుకుంటాను. టాల్ముడ్ యొక్క ఈ భాగానికి సంబంధించిన వ్యాఖ్య ఇది. ప్రశ్న డెస్ యాక్స్ యొక్క అర్థం అని స్పష్టం చేస్తుంది. వర్షం కోసం ప్రార్థన ఫీస్ట్ ఆఫ్ టబర్నాకిల్స్. నేను వారికి అతనికి తరం మరియు రంగును చూపించిన సమయంలో మనుషుల నగరాన్ని అంటే వరద వద్ద సందర్శించాను మరియు ఇలా అన్నాను, ఇది నేను మొదట ఏర్పడిన వ్యక్తికి నేర్పించిన ప్రదేశం మొదలైనవి. ఇది విఆర్ యొక్క వచనం మరియు మొత్తం మీద ఇది ఉత్తమమైనదిగా అనిపిస్తుంది, కానీ అది స్పష్టంగా లేదు. ఉపోద్ఘాతంలో పేర్కొన్నట్లుగా జూబ్లీలలోని ఒక ప్రకరణానికి సూచన ఉండవచ్చు. దేవుడు నోహావుకు పరదైసును చూపించాడని సూచించినట్లు తెలుస్తుంది. మరియు రంగు అనే పదాలు ప్రత్యేకంగా అస్పష్టంగా ఉన్నాయి. మనం ఎట్ కొలబ్రం మరియు ది సర్పెంట్ చదవాలా? క్రింద 2 పంక్తులు మనకు డి కోల్బ్రోను కలిగి ఉన్నాయి, లేదా జెరహీమిల్ 92:10లో మోషే యొక్క ప్రకటనలో మనం కనుగొన్న దానికి సంబంధించిన ప్రస్తావన ఉందా? నీలం, తెలుపు, స్కార్లెట్ మరియు ఊదా రంగులలో దుస్తులు ధరించిన దేవదూతల ద్వారా దేవుడు అతనికి స్వర్గపు ఆలయాన్ని మరియు గుడారం చేసిన 4 వేరువేరు రంగులను చూపించాడు. ఇక్కడ దేవుడు ఖచ్చితంగా మోషేకు స్వర్గాన్ని చూపిస్తాడని తెలుస్తుంది.